వాళ్ళు ఏమంటారు అంటే డాక్యుమెంట్స్ అని హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఎవరి దగ్గర చూపించుకోండి, తర్వాత నమ్మకం ఉంటేనే మాకు డబ్బులు కట్టండి అంటున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్, మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఫార్మ్ ల్యాండ్స్ లో తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం ఈ రోజు కడతాల్ నుంచి కేవలం 10 minutes డ్రైవ్ లో ఉన్న పడకాల్ విలేజ్ లో ఇండ్లకి ఆనుకొని ఉన్న మంచి ఫార్మ్ ల్యాండ్ తీసుకొచ్చాను. ఈ ఫార్మ్ ల్యాండ్ వచ్చేసి మనకి 3.5 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో ఒక గుంట వచ్చేసి 6 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనతో అందివ్వడానికి శివగారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఈ ఫార్మ్ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో శివగారు, బాగున్నారా? హాయ్ సార్, బాగున్నారా? మనం ఇప్పుడు కలవడం మూడోసారి అనుకుంటా కదా. ఆదిబట్లలో అపార్ట్మెంట్స్ ఓపెన్ ల్యాండ్ చేసినాం, మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్. కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందరికి మంచి సర్వ్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫార్మ్ ల్యాండ్ కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కాబట్టి మీరు చెప్పగానే నేను ఒప్పుకున్నా. సో ఈ ఫార్మ్ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఒక్కసారి చెప్పండి. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఇప్పుడు కడతాల్ నుంచి 10 minutes డ్రైవ్ సార్. కడతాల్ నుంచి 10 minutes డ్రైవ్. ఓకే. అండ్ ఇది వచ్చి ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తలకొండపల్లి మండల్ పడకాల్ విలేజ్ లో ఉంటుంది. పడకాల్ విలేజ్ పడకాల్, అది ఇల్లు కనిపిస్తుంది. పడకాల్ విలేజ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది, మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ నుంచి ఉంటది. ఇది నియర్ ఆల్మోస్ట్ మనకి ఊరికి ఆనుకొని ఉంటుంది సార్. ఊరికి ఆనుకొని ఉంటుంది అంటే ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. యాక్చువల్లీ ఇంకా 1 month తర్వాత ప్లాన్ చేస్తున్నారు సార్, 2 కన్స్ట్రక్షన్స్ ఇందులో ప్లాన్ చేస్తారు మన వెంచర్. ఓకే. ఇది ఎన్ని ఎకరాలు ఉంటది ఒకసారి చెప్పండి. ఇది 3.5 acres ఉంటుంది. 3.5 acres. ఓకే. ప్లాట్ సైజెస్ వచ్చేసి 125 square yards. 121 square yards. ఆ సైజ్ ఎంత ప్లాట్ సైజ్? 24-25 ఉంటుంది సార్. 24x25 సైజెస్. అవును సార్, ఆల్మోస్ట్ స్క్వేర్ షేప్ లో ఉంటుంది. 24x25 అంటే మంచి సైజెస్ అవి. ఇది ప్లాట్ సైజ్. మన రోడ్ సైజెస్ ఏమున్నాయి? మనకి రోడ్ వచ్చేసి 30-25 ఉంటుంది. మెయిన్ రోడ్ 30 ఉంటది, లోపల ఇన్నర్ రోడ్స్ 35 ఉంటుంది. అవును సార్, ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ 30 ఉంటాయి, కాకపోతే మధ్యలో రోడ్ ఒకటి 25 feet ఉంటుంది. ఓకే బ్రో, పడకాల్ విలేజ్ అన్నావు. దీని చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏమైనా చెప్పగలరు? చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అంటే మనకి మెయిన్ గా చూసుకున్నట్టయితే రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ నుంచి 5 minutes డ్రైవ్ అంతే. ఓకే. మనకి ఈ సిటీలో నుంచి చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ నుంచి 45 minutes డ్రైవ్. 45 minutes లో రావచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి రావచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఎంత టైం పడుతుంది? ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఒక 35 minutes పడుతుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఏదైనా ప్యాప్ సిటీ ఉంది కదా, ఎగ్జిట్ నెంబర్ 14. ఓకే. 14 నుంచి 14 అంటే ఆదిబట్ల, ఇవన్నీ వాళ్ళకి దగ్గర అయితే. ఆదిబట్ల, టీసీఎస్. అవును సార్, టీసీఎస్ నుంచి ఒక ఇంచుమించు 45 minutes డ్రైవ్ లో ఉంటుంది. మనకి సిటీలో నుంచి చూసుకున్నట్టయితే 1 hour పడుతుంది. ఓకే. సిటీలో మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా దగ్గర ఉంటాయి కదా. అవును సార్, ఉంటాయి. ఫ్యూచర్ లో ఎవరైనా ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యేటట్టు ఉంటుంది. ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే బెస్ట్ ఆప్షన్. ఇల్లు కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే విలేజ్ కానుకోలేదు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుభవం ఉంది. ఫార్మ్ ల్యాండ్ అంటున్నావు కాబట్టి చెట్లు పెట్టిస్తారు ఎవరైనా. మీరే చెట్లు పెట్టిస్తారు ఇందులో? మనము గుంటకి 6 చెట్లు ఇస్తున్నాం సార్. ఒక గుంటకు 6 చెట్లు పెట్టిస్తున్నాము. ఓకే. అండ్ ఆ చెట్లు ఏందో లైవ్ లో చూసుకున్నాం మనం. ఓకే. ఓకే. మనకి యాక్చువల్లీ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ లో మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం ఇచ్చినాం. ఓకే. అదే కాకుండా మనము చెట్లు పెట్టినాం కదా, చెట్లు పెట్టడమే కాకుండా దాని మెయింటెనెన్స్ కూడా లైక్ ఫ్లాట్ కి మనకి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంటుంది. ప్రతి దానికి వాటర్ వెళ్ళిపోతుంది. మనం ఓన్లీ చెట్లు పెట్టినామే అనకుండా దాని మెయింటెనెన్స్ కూడా ప్రాపర్ ఉంది మనది. చూసుకున్నట్టయితే ఇది మామిడి చెట్టు అన్న. మనం 6 చెట్లు అని చెప్పినాం కదా. అవును. ఫస్ట్ మామిడి చెట్లు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగా పెరిగినాయి. ఇది వాటర్ ఆపిల్. మనం ఫస్ట్ మామిడి చెట్టు చూసుకున్నాం కదా. ఇది వచ్చేసి సెకండ్ వాటర్ ఆపిల్ చెట్టు. మంచిగా చాలా బాగుంది. ఆల్రెడీ కాయలు కూడా కాస్తాయి దీని కూడా. ఓకే. ఓకే. సూపర్. మూడోది చూసుకున్నట్టయితే శ్రీగంధం చెట్టు. ఓకే. ఇది చాలా కాస్ట్లీ ఉంటది. ఓహో. దీని మీద ఇన్కమ్ కూడా ఉంటది. 2 years తర్వాత మీరు మళ్ళీ సేల్ చేసుకున్నా గానీ మంచి రిటర్న్స్ వస్తాయి. మనకి జామ చెట్టు కాయలు కూడా బాగానే కాసినాయి బ్రో. అంటే మనం మెయింటెనెన్స్ అట్లా ఇస్తున్నాం కదా. ఓకే. ఓకే. కాబట్టి సపరేట్ దాని డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి వాటర్ సప్లై అయితే కాబట్టి చెట్లు అవి మంచి పెరుగుతాయి. చూసుకున్నట్టయితే 5వ చెట్టు అన్న. 5వ చెట్టు మనం సపోటా చెట్టు ఇస్తున్నాం. ఓకే. ఓకే. సో మనము ఫస్ట్ స్టార్టింగ్ లో 6 చెట్లు అని చెప్పినాం కదా. టోటల్ మనకి 5 వేరియంట్స్ అయినాయి, 5 రకాలైనాయి కదా. మనం మామిడి చెట్టు ఏంటంటే 2 చెట్లు ఇస్తున్నాం. మనం మామిడి చెట్టు రెండు ఇస్తాం కాబట్టి టోటల్ 6 చెట్లు ఇస్తున్నాం మనం. ఓకే బ్రో, చాలా బాగుంది బ్రో. మంచి మెయింటైన్ చేస్తారు, చాలా డెవలప్ అవుతుంది అన్న. చూసినా ఎట్లుంది, మంచి చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, కొన్ని ఒక 20% ఉంటాయి అంతే. నేను చెట్లు ఇన్ని ఫామ్ లైన్ చూసినా కదా, ఇందులో చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చెట్లు కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగా పెరిగినాయి. అదన్న మెయింటెనెన్స్ మనది ప్రాపర్ ఉంది కాబట్టి అట్లా ఉంది. ఇంకోటి నేను గమనించింది తెలుసా,
ఫామ్ ల్యాండ్స్ అన్ని ఆల్మోస్ట్ ఊరికి దూరంగా ఇక్కడ గుట్టలలో ఎక్కడో ఉంటాయి. అలాంటి ప్లేస్ లో కూడా 6 లక్షలు చెప్తారు. ఎందుకంటే 2 ఫామ్ ల్యాండ్స్ చూసినా ఊరికి చాలా దూరంగా ఉంటాయి. మీది ఏంటంటే ఊరికి దగ్గరలో ఉంది. అరే పొద్దున్న ఇల్లు కట్టుకున్న వీకెండ్ వచ్చి ఉండేటట్టు కూడా ఉంది. ఇది 6 lakhs చెప్తారు, రీజనబుల్ ప్రైస్ చెప్తారు. నాకు నచ్చింది బ్రో, ఇది బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి కనెక్టివిటీ కూడా ఈజీ ఉంది కాబట్టి రేపు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. రేపు మనం రీసేల్ చేసుకున్నా కానీ బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. లీగల్ పరంగా అంత బాగుందా బ్రో? లీగల్ పరంగా మీరు ఆల్మోస్ట్ అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు లీగల్ గా ఏమన్నా చెక్ చేయించుకున్నా కానీ డాక్యుమెంట్స్ మొత్తం కస్టమర్ కి ఇస్తారో వాళ్ళు చెక్ చేసుకున్నాక నమ్మకం కట్టచ్చు డబ్బులు. ఎగ్జాక్ట్లీ అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా, 6 lakhs లో మంచి రోడ్ కనెక్టివిటీతోని వాళ్ళు ఏమంటారు అంటే డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఎవరి దగ్గర చూపించుకోండి, తర్వాత నమ్మకం ఉంటేనే మాకు డబ్బులు కట్టండి అంటున్నారు. సో నేను ఫామ్ ల్యాండ్ కూడా చూసాను, మంచి మెయింటెనెన్స్ తోని చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి, చూడండి, అన్నీ నచ్చితేనే దాంతో మాట్లాడండి. వాళ్ళ నంబర్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్స్ వాళ్ళకి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.